హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి నుంచి యాజ్ యూజువల్‌గా మన డే రొటీన్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అనమాట. ఇన్ని రోజులు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరుండి చక్కగా విలేజ్ వ్లాగ్స్ అయితే షేర్ చేశాను కదా! బట్ ఇంక ఇవాళ నుంచి నా డే రొటీన్ వ్లాగ్స్ నేను చేసుకునే వర్క్స్ అన్ని మీతో అయితే షేర్ చేస్తాను. ఇంతకు ముందులానే. ఇంకా ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండబ్బా! అండ్ కొత్త వాళ్ళైతే గనుక ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా! కొంచెం సపోర్ట్ చేయండే. సో, ఇంకిక్కడ ఇదొచ్చేసి మేము మండే వచ్చాం కదా! ఇది వెడ్నెస్‌డే రోజు వ్లాగ్ అనమాట. ట్యూస్‌డే నుంచి పిల్లల్ని స్కూల్‌కైతే పంపించేస్తున్నాను. ఇది వెడ్నెస్‌డే రోజు. ఇంకా ఈ ఇయర్ నుంచి వాస్వికి కూడా యూనిఫార్మ్ అయితే ఉంటది. ఇంతవరకు అంటే ప్రీ ప్రైమరీ, ఎస్ఆర్‌పి, ఎల్‌కేజీ, యూకేజీకి యూనిఫార్మ్ అయితే ఏముండదు వీళ్ళ స్కూల్‌లో. ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకా యూనిఫార్మ్ అయితే ఉంటదనమాట. ఇంకా వీడికి యూనిఫార్మ్ అయితే తీసుకొని అదైతే స్టిచ్ చేయించాము. సో, భలే కొత్తగా ఉన్నాడు యూనిఫార్మ్‌లో. బావున్నాడు. మంచిగా అనిపించాడనమాట. అంటే ఇదే కదా ఫస్ట్ ఇవాళే వేస్తున్నాను. నిన్న కూడా వేయలేదనమాట. ఈరోజే ఫస్ట్ డే వేస్తున్నాను. సో, బాగా అనిపించాడు నాకైతే యూనిఫార్మ్‌లో. ఇంకా షన్నుగాడికైతే యూనిఫార్మ్ అట్లయితే ఏముండదండి. వాడింకా ఎల్‌కేజీయే కదా ఇప్పుడు. సో, వాడికి ఫస్ట్ క్లాస్ నుంచయితే యూనిఫార్మ్ స్టార్ట్ అవుతది. ఇంకా వీడికైతే రెడీ చేస్తా ఉన్నాను. ఇంతకుముందు ప్యాంట్, షర్టే కాబట్టి వేసేసేదాన్ని. బట్ యూనిఫార్మ్ అంటే ఇప్పుడు టక్ చేయాలి, బెల్ట్ పెట్టాలి గదా! సో, ఇంక అట్లాగా రెడీ చేస్తా ఉన్నాననమాట. ఇంకా ఫుడ్ గూడా అండి వీడికి నేనే ప్యాక్ చేసి పంపించాలి. అంటే ఇప్పటి వరకు కూడా ప్రీ ప్రైమరీ చదివేప్పుడు స్కూల్‌లోనే ప్రొవైడ్ చేసేవాళ్ళని మీతో గూడా చాలా సార్లు షేర్ చేశాను గదా! బట్ ఇంక ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్‌లో అయితే ఎలాంటి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. ఇంటి దగ్గర నుంచే బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పంపించాలి. లంచ్ ప్రిపేర్ చేసి పంపించాలి. అంటే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏంటంటే నాకసలు కుదరదు లంచ్ బాక్స్ కట్టడానికి. నేనంత బిజీ మార్నింగ్ కానీ, ఆఫ్టర్‌నూన్ కానీ వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వలేను అనుకున్న వాళ్ళకైతే అక్కడ పర్మిషన్ అడిగితే ఒకళ్ళిద్దరికి అట్లా పెడుతూ ఉంటారంట. బట్ నార్మల్‌గా అయితే మనమే పంపించాలి. ఇంకా ప్రీ ప్రైమరీ వాళ్ళకనుకోండి కంపల్సరీగా పెడతారు. బట్ అక్కడ ఫుడ్ సరిపడట్లేదు అనుకున్న వాళ్ళకి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళొచ్చనమాట. సో, వేడి వేడిగా ఉంటది అందులోనూ ఆఫ్టర్‌నూన్ టైమ్‌కి. ఇంక అందుకని ప్రీ ప్రైమరీ చదివినన్నాళ్ళు కూడా మేము ఫుడ్ అయితే అక్కడే అంటే పెట్టించామనమాట. బట్ ఇంక ఫస్ట్ క్లాస్ నుంచి మనమేమి లంచ్ బాక్స్ కట్టలేనంత బిజీ అయితే ఏం కాదు గదండీ! పిల్లలకి లంచ్ బాక్స్ కట్టలేనంత బిజీగా అయితే ఏముండం కదా! సో, ఇంకట్లాగా ఇంకా వీడికి మార్నింగ్ నుంచి ఇంకా అంటే ఇంకిప్పటి నుంచి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలనమాట. అయితే ఇవాళ అయితే ఏమి ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే షన్నుగాడికి హాఫ్ డేసే అనమాట. ప్రీ ప్రైమరీ కదా! మేబీ మంత్ ఎండింగ్ వరకు కానీ, వీక్ ఎండింగ్ వరకు కానీ ఉంటాయేమో నాకు కరెక్ట్‌గా తెలీదు. వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు. సో, ఇంకా హాఫ్ డేసే ఇటు ఆఫ్టర్‌నూన్ తీసుకురావాలి కాబట్టి వీడికింకా వాడిని తీసుకురావడానికని వెళ్తాం కదా! అప్పుడు లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తున్నామనమాట. ఇంకా మార్నింగ్ టైమే ఎందుకులే మనం పంపించినా చల్లారిపోతది గదా! సో, ఇంక అందుకని ఎటు ఆఫ్టర్‌నూన్ వెళ్ళాలి. ఒకేసారి ఆ టైంలో ఇవ్వొచ్చులే అని చెప్పేసేసి ఇంకా ఆ టైంలోనే లంచ్ బాక్స్ కూడా పంపిస్తున్నా అనమాట. సో, ఇంకట్లాగా పిల్లల్ని రెడీ చేశాను. ఇంక వాళ్ళు గూడా స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. ఇన్ని రోజుల నుంచి నేను కూడా అంటే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే పని లేదు కాబట్టి చాలా అంటే చాలా ఫ్రీగా అంటే మార్నింగ్ టైము అంత హడావిడి లేకుండా అంటే పిల్లలతో హడావిడైతే ఉంటదిలెండి. చిన్న పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినంత వరకు మనకు కొంచెం హడావిడిగానే అనిపిస్తది మార్నింగ్ టైము. బట్ ఇంకిక్కడి నుంచి ఎప్పుడైతే షన్విక్ కూడా ఫుల్ డేస్ స్టార్ట్ అవుతాయో ఇంక అప్పటి నుంచి లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి ఇంకా బాగా నాకు కూడా హడావిడి మొదలైపోతదనమాట. ఇంకా లంచ్ బాక్స్ ఆఫ్టర్‌నూన్ టైమ్ అయినా వెళ్లి ఇచ్చి రావచ్చు. బట్ ఎందుకులే ఆ కొత్త అలవాటు అని చెప్పేసేసి ఇంక అట్లా ఏమీ అనుకోవట్లేదనమాట. ఇంక మార్నింగ్ టైమ్ వాడు వెళ్ళేటప్పుడే ఇచ్చేద్దాంలే అని చెప్పేసేసి అనుకుంటున్నాము. సో, అది ఇంక ఫుల్ డే స్టార్ట్ అయితే ఇంక నాకు కూడా హడావిడి అయితే మొదలవుతది. మరి చూడాలి నాకు ఆ డేస్ ఎట్లా ఉంటాయో ఏమో అనేసి. సో, అదండి ఇంక పిల్లలకి టిఫిన్ పెట్టేసాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇడ్లీ వేశాననమాట ఈరోజు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే ఇక్కడ బుక్స్‌కి కవర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. నిన్న కొన్నిటికి వేసా అనమాట. ఇంక ఇవాళ కొన్నిటికైతే వేస్తున్నాను. ఇంకా అవ్వలేదు. ఇంకా కొన్నున్నాయి. షన్నుగాడివయితే ఇంకా కొన్నున్నాయనమాట. షన్వికియే ఉన్నాయి. వాస్విక్‌వి ఆల్‌మోస్ట్ అయిపోయాయి. 2, 3 అట్లా ఉన్నాయనమాట. ఇంకిక్కడ కవర్స్ ఏంటంటే వీళ్ళకి స్కూల్లోనే ఇచ్చేస్తారండి. అవి చూస్తున్నారు కదా! పైన కవర్ వేసి నేమ్ రాస్తున్నా అనమాట. ఆ కవర్స్ స్కూల్లోనే ఇస్తారనమాట. ఎన్ని బుక్స్ ఇస్తారో అన్ని కవర్స్ బుక్స్‌కి తగ్గట్టు సైజ్‌లో అయితే కవర్స్ ఇస్తారనమాట. నార్మల్‌గా మనం ఆరెంజ్ కలర్‌ది కానీ, లేదంటే క్రీమ్ కలర్‌ది అట్లా అంటే బిస్కెట్ కలర్‌ది అట్లా వేసుకుంటూ ఉంటాము. అవే కొంచెం స్ట్రాంగుంటాయి. ఇవి నార్మల్‌గా పేపర్ ఉన్నట్టే మనకి షీట్స్ ఉంటాయి కదా! ఇవి
ఇవేంటంటే చార్ట్స్ ఉంటాయి గదా! చార్ట్స్ అంత థిక్‌లో ఉన్నాయన్నమాట. అంతే నార్మల్‌గా చించేస్తే ఊరికే చినిగిపోతాయి. అందుకని నేనేం జేస్తున్నా అంటే మనకి ట్రాన్స్‌పరెంట్ కవర్స్ కూడా దొరుకుతాయి గదా! బయట. అది కూడా వేస్తున్నా అన్నమాట. పిల్లలు కదా! అంత జాగ్రత్తగా ఉంచుకోరు. సో, ఇయర్ మొత్తం రావాలి అంటే రావు వాళ్ళకి. మనకే నైన్త్, 10థ్ చదివే వాళ్ళకన్నా రావు చినిగిపోతాయనుకోండి. ఇంక పిల్లలకి పాపం తెలీదు. ఇంక అందుకని కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయిలే అని చెప్పేసేసి వాళ్ళిచ్చిన కవర్‌తో పాటుగా నేనేంటంటే ఈ ట్రాన్స్‌పరెంట్ కవర్ గూడా వేస్తున్నా అనమాట. ఇంకొంచెం గట్టిగా ఉంటాయని చెప్పేసేసి. సో, అవి ఇవి 2 వేసేసరికి నాకైతే చాలా టైం పట్టిందండి బుక్స్ అన్నిటికి కవర్స్ వేసేసరికి. ఇంక కొన్నే వేసా అనమాట. ఇంకట్లా టైం ఉన్నప్పుడల్లా గూడా కొన్ని కొన్ని అట్లా వేసుకుంటూ ఉన్నాను. అస్తమాను బుక్స్ కవర్సే వేస్తూ కూర్చోలేం గదా! మనకి ఇంట్లో పనులుంటాయి. సో, ఇంకట్లా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడల్లా కూడా వేసుకుంటూ ఉన్నాను. ఒక్కొక్క దానికి 2 కవర్స్ కదండీ! అదే ఒక్కటే అనుకోండి ఒక్కదానికి వేసేయే మనం రెండిటికి వేసేస్తాం గదా! సో, ఇప్పుడేంటంటే డబుల్ పనవుతుంది. మరి స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే కవర్స్ అంతా గూడా చినిగిపోకుండా ఉండాలి కాబట్టి టైం తీసుకొని వేస్తున్నాం. మా వారిని అడిగాను కొంచెం వెయ్యి నువ్వు కూడా షన్ను వాటికన్నా వెయ్యి అని చెప్పేసి అడిగాను. అసలు నేను వెయ్యను నాకసలు రాదు ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నా గుర్తులేదని జెప్పేసి సాకులేవో చెప్పి తప్పించుకున్నారనమాట. ఇంకేం చేస్తా ఇంక నేనే వేస్తా ఉన్నాను. ఇవి వాడి టెక్స్ట్ బుక్స్ ఇదొచ్చేసి మ్యాథమెటిక్స్ అనమాట. 2 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయిలెండి. 2 కాదు 3 ఉన్నాయి. మ్యాథమెటిక్స్ ఒకటి, తెలుగు కాదు ఇంగ్లీష్ ఒకటి, ఇంకా హిందీ ఉన్నాయన్నమాట. ఇంకా తెలుగయితే ఇవ్వలేదంట. తెలుగను ఇంకొకటేదో ఇవ్వాలంట. ఆ 2 అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే కొన్ని నోట్ బుక్స్ ఇంకా ఇవి ఇంగ్లీష్ అలాగే మ్యాథమెటిక్స్ ఇంకా హిందీ టెక్స్ట్ బుక్ అయితే ఇచ్చారు. హిందీ గూడా ఇచ్చేసారు అప్పుడే మా వాడికి. అది లోపల ఉందండి. ఇంకా కవర్ వేయలేదు దానికి వేయాలి. సో, ఇంకట్లా ఏమేమి సిలబస్ ఉందా వీళ్ళకి అని చెప్పేసేసి చూస్తా ఉన్నాననమాట. ఇవి మనకి ఈజీగానే ఉంటాయి గానీ, పిల్లలకి ఆ టైంలో మనకు కూడా అంతే గదా! కష్టంగా అనిపిస్తాయి. సో, ఇంకా ఇవి మ్యాథమెటిక్స్ ఏమో మ్యాచింగ్ ఇంకా నంబర్స్ కౌంట్ చేసి వేయడము అట్లా ఏవేవో ఉన్నాయన్నమాట వాళ్ళకి సిలబస్. సో, ఇంకట్లా కొన్నిటికైతే వేశాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్ పంపించాలి గదా! అందుకని చెప్పేసి ఇంకిక్కడ వంటయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకివాళైతే లంచ్‌లోకి ఇక్కడ ఆలు ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఇదైతే కొంచెం లంచ్ బాక్స్ కూడా బావుంటది. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అనే కాదు, మార్నింగ్ టైమ్‌లో పంపించినా సరే ఫ్రై కర్రీసే ఎక్కువ బావుంటాయన్నమాట లంచ్ బాక్స్‌కి. పులుసు కర్రీస్ కాకుండా ఇట్లా ఫ్రై కర్రీస్ కానీ, లేదంటే రైస్ రెసిపీస్ ఉంటాయి గదా! టొమాటో రైస్ కానీ, ఇంకా పులావ్ కానీ అట్లాంటివైతేనే ఆఫ్టర్‌నూన్ టైమ్‌కి చల్లబడ్డా కూడా బావుంటాయన్నమాట. ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్నీ గూడా తగ్గకుండా బావుంటాయి. అదే పులుసు కర్రీస్ అనుకోండి, ఆ రైస్ అనేది చప్పబడిపోద్దనమాట. తినబుద్దవ్వదు. సో, ఇంగిక్కడైతే నేను కర్రీలో కొంచెం కారం తక్కువేసి, కొంచెం కర్రీ ఎక్కువేసాననమాట. రైస్‌లో ఎక్కువేసి కలిపాను. సో, ఇంక వెంటనే తినేస్తాడు కదా! వాడు కూడా. అండ్ కొంచెం అయితే కర్డ్ రైస్ కలిపేసాననమాట. ఇంకా స్నాక్స్ ఈవినింగ్‌కి ఒక కప్ కేకను, ఇంట్లో చక్రాలుంటే ఇంకా అవి కొంచెం వేశాను. అసలు స్నాక్స్ గూడా ఏం లేవు. ఇంకా మా వారు నిన్న ఈవినింగ్‌కి అప్పటికప్పుడు తీసుకొచ్చారనమాట. నిన్నేమో పల్లీలు, ఇంకా బెల్లము, కొంచెం పల్లీలు ఫ్రై జేసి పౌడర్‌లాగా జేసి బెల్లంతో కలిపేసి లడ్డూల్లాగా జుట్టా నిన్న మార్నింగ్ అప్పటికప్పుడు అనుకోని ఏమీ లేకపోతే. ఇంక నిన్న ఈవినింగ్ మా వారు కొన్ని చక్రాలని, ఇట్లా కప్ కేక్స్, ఇంకా చెక్క పకోడీ అట్లా ఉంటాయి కదా! అవి కొన్ని తీసుకొచ్చారనమాట. ఇంక ఇవాళైతే అట్లా కప్ కేక్ ఒకటి, ఇంకొన్ని చక్రాలైతే పెట్టేసాను. ఇంకా ఒక స్పూన్ వేసేసాను. ఇంకా ఆ రోజు మామయ్య వెళ్లారనమాట. ఇంకా షన్నుగాడిని తీసుకొచ్చి ఇంకా వాసవికైతే లంచ్ బాక్స్ ఇచ్చేస్తారు. ఇంక తర్వాత ఇదిగోండి ఇక్కడైతే గడపకి కలర్స్ అయితే వేస్తూ ఉన్నారు. కిందేనండి ఇది. పైన ఇల్లయితే కాదు. కిందే అనమాట. చెప్పాను గదా! పైన కన్‌స్ట్రక్షన్ వల్ల కింద ఇల్లు కూడా మొత్తం సిమెంట్ అంతా పడిపోయి డస్టొచ్చేసి పాడైపోయిందండి అని చెప్పేసి. సో, ఇంక అందుకని ఇల్లు మొత్తం గూడా కలర్స్ వేయించి ఇట్లాగా గ్రానైట్ అయితే వేయించారండి అని చెప్పేసి. సో, ఇంక అట్లానే ఆల్‌మోస్ట్ బయట, లోపల కలర్స్ వేయడం అయితే అయిపోయింది. ఇంకా ఈ తలుపులకి, ఇంకా ఈ గడపలకి వేయడం మాత్రమే ఉందనమాట. ఇంక ఇవాళైతే ఇట్లా గడపలన్నిటికి కూడా యెల్లో కలర్ వేసేసి, ఇంకా ఇదిగోండి ఇక్కడ ఈ డిజైన్ అయితే వేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు నేను ఈ ఆకుల్లాగా ఎట్లా గీస్తారా అనుకునేదాన్ని. ఇవాళైతే క్లియర్‌గా జూసేసాననమాట. ఓహ్! అర్థమైపోయింది. ఇంకా గడపకి ఎట్లా ఏస్తారు ఏంటి అనేసి. అదైతే తెలుసు కొంచెం వైట్ కలరు, కొంచెం పింక్ గాని, బ్లూ గాని పైన అప్లై చేసుకొని వేస్తారు. ఇంతకుముందు జూసాను. బట్ ఈ ఆకులు ఇదంతా గూడా అర్థమయ్యేది గాదనమాట. ఫస్ట్ ఆకు గీసి తర్వాత ఈ కాడలా గీస్తారా అనేసి అనుకున్నాను గానీ, బట్ ఒకే దాంతో ఇట్లా గీస్తారనేసి ఇవాళ క్లియర్‌గా చూసాననమాట. సో, అట్లాగా అన్ని గడపలకి గూడా ఇంకివాళ
అయితే ఇట్లా యెల్లో కలర్ వేసేసి ఇంక ఇట్లా డిజైన్స్ అయితే వేస్తున్నారు. ఇది మా బెడ్రూమ్ దగ్గర ఉన్న గడప అన్నమాట. చిన్నదే కదా ఇంక అట్లాగా ఈ పై వరకే వేస్తూ ఉన్నారు. ఇంకా పైన ఇల్లు కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇల్లు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇట్లానే కలర్స్ వేయడం, గడపలకి రంగులు వేయడం ఇట్లానే చిన్న చిన్న వర్క్ అయితే ఉందన్నమాట. ఇంకా విండోస్ అవి పెడుతూ ఉన్నారు. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఇల్లు రెడీ అయిన తర్వాత అనేది కూడా మీకు ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటానండి. సో అది ఇంకా తర్వాత షన్నుగడు కూడా వచ్చేసాడు. ఇంక ఇదిగోండి అన్నం అయితే తింటూ ఉన్నాడు అనమాట ఇక్కడ. వీడికి ఇప్పుడు హాఫ్ డేస్ కదా, ప్రస్తుతం అయితే స్కూల్లో ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి రాగానే ఇంకా వీడికి కూడా అన్నం అయితే పెట్టేస్తాము. మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నాడండి వాడు అక్కడ. ఇంకా జిప్పులు ఆ జిప్పులో అంట చూడయ్యా, నాన్నకు చూడడం కూడా తెలీదురా. ఆ బుడ్డి జిప్పులో అంట చూడు, పేపర్ ఏమన్నా ఇచ్చారేమో యాక్టివిటీ షీట్. ఓహో ఇదిగో పైన బుడ్డి జిప్ ఇంకోటి. అయితే నిన్నే ఇచ్చారేమో, అది మనం చూడాలి. ఆ జిప్లో నిన్న ఇచ్చారా? గీతా మిస్సా శ్రావణి మిస్సా? అన్నయ్య కనిపించాడా? అన్నయ్య కనపడ్డా? అన్నయ్య దగ్గరికి వెళ్ళలేదా? అన్నం మెతుకులు అట్లా పడేయి అక్కడ పెట్టు దగ్గర, ఎటు పడితే అటు ఇష్టం అయిపోయి. సో ఇంక అట్లా వాడైతే తినేసాడు. ఇంకా పడుకున్నాడు కూడా తర్వాత. ఇంకా ఇదిగోండి మా బెడ్రూమ్ లో ఉన్న గడపకి వేసిన డిజైన్ అయితే ఇదనమాట. అన్ని చూపిస్తున్నాను ఒకసారి. అప్పటి వరకు ఏంటంటే కొంచెం డ్రై అవ్వలేదన్నమాట. పెయింట్ కొంచెం అతుక్కుపోతూ ఉంది. ఇంకా అందుకని డ్రై అయిన తర్వాత చూపిస్తా ఉన్నాను. ఇదేమో ఇంకా మెయిన్ డోర్ కి దగ్గర వేసిన డిజైన్ అనమాట. బాగున్నాయి కదండి. ఎంతైనా గడపలకి పసుపు, ఎల్లో కలర్ వేసి ఇట్లా డిజైన్ వేస్తేనే అందము. బట్ ఇప్పుడు మాక్సిమం చాలా వరకు కూడా ఇట్లా గడపకి కలర్ వేసి డిజైన్ అయితే వేయించట్లేదు కదండి. ఈ పాలిషెస్ వస్తున్నాయి కదా, అవే పూసేస్తున్నారు. ఇట్లా గడపకి కలర్స్ అయితే వేయించట్లేదు. కానీ చూడండి చక్కగా ఎల్లో కలర్ వేసి డిజైన్ వేస్తే ఎంత బాగుంటుందో, చాలా కలగా అనిపిస్తుంది అనమాట. బట్ ఫైనల్లీ ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. బట్ మేమైతే అట్లా వేయించామన్నమాట కింద కూడా. సో అది ఇంకా ఆల్మోస్ట్ గడపలు అయిపోయాయిలేండి. ఇంకా డోర్సే ఉన్నాయన్నమాట. డోర్స్ కూడా కొంచెం కలర్స్ అట్లా వేస్తూ ఉన్నారు. సో అది ఇంకా అది మేబీ రేపు వేస్తారనుకుంటా. ఇంకా తర్వాత ఈవినింగ్ టైమ్ వాస్విక్ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. ఇంకా స్నాక్స్ అట్లా అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా మ్యాంగో తింటా అంటే ఇంకా అదే కట్ చేసి ఇచ్చా అనమాట. సో ఇంకా వాడైతే అట్లాగా మ్యాంగో తింటూ ఉన్నాడు. ఇంకా పెద్దగా స్నాక్స్ అట్లాంటివి కూడా నేను ఏమీ అనుకోలేదులేండి. కొంచెం సర్దాలన్నమాట. బెడ్రూమ్ గానీ, కిచెన్ గానీ ఎట్లా పడితే అట్లా కొంచెం క్లమ్జీగా ఉంది. సో ఫస్ట్ పిల్లలకి కవర్స్ వేసి ఇంకా ఫస్ట్ బెడ్రూమ్ అట్లా సర్దుకున్న తర్వాత కిచెన్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను. సో కొంచెం ఏంటంటే చెప్పాను కదా, కలర్స్ వేయటం వల్లే ఎట్లా పడితే అట్లాగా ఉన్నాయన్నమాట. సో అన్ని కూడా సర్దుకోవాలి. ఇంక అందుకే నేనైతే స్నాక్స్ అట్లాంటివి కూడా ఏమి ప్రస్తుతానికైతే ప్రిపేర్ చేయాలనుకోవట్లేదు. ఇంకా ఏవో ఉన్న వాటిల్లోనే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఇది నైట్ కండి ఇంకా హెడ్ బాత్ అయితే చేశాను. అంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ మంచిగా ఆయిల్ అప్లై చేసింది. మీకు చూయించాను గదా, అమ్మ ప్రిపేర్ చేసుకున్న ఆయిల్. అదైతే అప్లై చేసిందనమాట. అప్లై చేసుకున్నాను గానీ ఎప్పుడు హెడ్ బాత్ చేద్దామా అని ఉంది నా ఫీలింగ్ అయితే. ఇంకా ఫైనల్‌గా ఈ రోజు చేయడం అయితే కుదిరింది. అది ఆయిల్ బాగా స్మెల్ వస్తుందండి. ఆ ఆయిల్ స్మెల్ గూడా పడాలి. లేదంటే హెడేక్ అట్లా వచ్చేస్తది. ఇప్పుడు ఈ పెయింట్ స్మెల్ గూడా నాకు బాగా హెడేక్ వచ్చేస్తుందనమాట. కొంతమందికి కొన్ని కొన్ని స్మెల్స్ అంటే ఇష్టం ఉంటూ ఉంటాయి. అందులో నాకు కొత్త బుక్స్ స్మెల్ అంటే చాలా ఇష్టమనమాట. కొంతమందికి పెయింట్ స్మెల్ అంటే ఇష్టము. అట్లాగా సరిపడిన వాళ్ళకనుకోండి పడని స్మెల్ అయితే హెడేక్ వచ్చేస్తూ ఉంటది. సో, అట్లా నాకు ఆయిల్ స్మెల్ గూడా అంతగా నచ్చలేదనమాట. హెడేక్ అట్లా ఏమి రాలేదు కానీ బట్ నచ్చలేదు. ఈ పెయింట్ స్మెల్‌కి మాత్రం నిజంగా నాకు హెడేక్ వచ్చేస్తుంది. ఎప్పుడైపోతదా అనిపిస్తుందనమాట. సో, అది ఇంక అట్లాగా హెడ్ బాత్ అయితే చేశాను. ఆ రోజు ఆయిల్ పెట్టుకున్నాను గదా, ఇవాళ నాకు హెడ్ బాత్ చేయడం అయితే కుదిరింది. సో, ఇంక అట్లాగా ఇదొచ్చేసి ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా ఈ బట్టలు ఇవన్నీ గూడా కొంచెం సర్దుదాము అని చెప్పేసేసి ఇంకంతా గూడా తీస్తున్నా. యాక్చువల్‌గా ఇది నైటే సర్దుకోవాలి. కానీ ఇంకా షన్నుగాడిని పడుకోబెడతా ఇక అనుకోకుండా వాడితో పాటు పడుకున్నా. ఇంకప్పుడైతే పిల్లలు డిస్టర్బ్ అట్లా ఏం చేయరు గదా, వాళ్ళు పడుకున్న తర్వాత మొత్తం గూడా సర్దుకుందాము. ఎంతవరకైతే అంతవరకయింది టైము అని చెప్పేసి అనుకున్నాను. బట్ అనుకోకుండానే ఇక వాడితో పాటు నిద్రబోయాను. ఇక తర్వాత లేసి చూస్తే 2 ఏమో అయిందనమాట టైము. ఆహా! సరిపోయిందిలే అనేసి అనుకున్నాను. ఇంకా అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ క్లాత్స్
బాక్స్ ఇవన్నీ కూడా తీసేసి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ అప్పుడు అత్తయ్య వాళ్ళు మూటలు కట్టేశారంట. ఇంక ఇప్పుడు ఎట్లా పడితే అట్లా పెద్దోడివి ఎక్కడున్నాయో చిన్నోడివి ఎక్కడున్నాయో కూడా తెలియట్లేదు, అన్ని మిక్సింగ్ మిక్సింగ్ అన్నట్లు కలిసిపోయి ఉన్నాయి అనమాట. ఇంకా అందుకనేసి నీట్ గా సర్దేసుకుందాము అనేసేసి ఇంకా అన్ని కూడా తీసేసాను. అందులోనే ఇప్పుడు మళ్ళీ లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇవి కూడా సర్దాలి కదా. ఇంకా అందుకనేసి ఇందులో మళ్ళీ గ్రేడింగ్ ఉందన్నమాట. అంటే ఇంకా పాడైపోయినవి, కొంచెం పాతబడిపోయినవి, చినిగిపోయినవి అన్ని కూడా అదిగోండి ఆ బ్యాగ్ అయితే వేస్తున్నాను. మంచిగా ఉన్నాయి మాత్రమే ఇంకా సర్దుతూ ఉన్నాను. ఇంకా కొత్తయి పాతయి అంటూ ఏముండదు, ఆల్మోస్ట్ అన్ని వేసేస్తాను. ఎందుకంటే ఎదిగే పిల్లలు కదండి. సో ఇది కొత్తది కదా అనేసి ఎక్కడో బ్యాగ్స్ లో దాచిపెట్టేసాం అనుకోండి, అది తీసి మన కంటికి కనపడి తీసి చూసి వేద్దాము అనుకునేసరికి కొంచెం పురుసైపోయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను కొత్తవి అట్లాగే ఏమి సెపరేట్ గా పెట్టను, అన్ని కూడా బయట పెట్టేస్తా అనమాట. మళ్ళీ అట్లనే గుర్తుండవు, కురుసైపోతాయి అని చెప్పేసేసి ఆల్మోస్ట్ అన్ని వాడేస్తాను పిల్లలకి, పెద్దగా అయితే ఏమి దాయను. సో ఇంకా అట్లాగా కొంచెం పనికిరావు అనుకున్నవన్నీ కూడా ఒక బ్యాగ్ అయితే వేసాను. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఎవరి వాళ్ళవి టీ షర్ట్స్ కి టీ షర్ట్స్ గా, షర్ట్స్ కి షర్ట్స్, ఇంకా డైలీ వేర్ జీన్ ప్యాంట్స్ అన్ని కూడా సపరేట్ గా పెట్టేస్తా అనమాట. 4 రోస్‌గా పెడతాను. అంటే డైలీ వియర్ అన్నట్లు జీన్ ప్యాంట్స్, ఇంకా స్కూల్‌కి అట్లా వేసుకెళ్తారు కదా, అవి కానీ, కొత్తవి గానీ అట్లా 4 రోస్‌గా పెట్టేస్తాను. తీసుకోవడానికి, పెట్టడానికి వీలుగా ఉండేటట్లు అట్లా పెట్టేస్తా అనమాట. ఇంకా పైనవి అంతా గూడా సర్దుకోవాలండి. అసలా ఫస్ట్ అయితే బట్టలతో స్టార్ట్ చేశా. ఎందుకంటే ఈ అసలు ఇవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయన్నమాట. చూడ్డానికి కూడా ఇప్పుడు సడెన్‌గా లోపలికొచ్చిన తర్వాత ఎలా పడితే అలా ఉంటే చూడ్డానికి కూడా అసలు చూడలేం గదా, ఏంటా ఇట్లుందని మనకే అనిపిస్తది. సో అందుకని ఫస్ట్ ఈ క్లాత్స్ తోనే స్టార్ట్ చేశాను. కానీ ఏ మాటకి ఆ మాట కబోర్డ్స్ ఉంటేనే చాలా ప్రశాంతం అండి. లోపల ఎట్లున్నాయి అనేది మనం చూడలేం గదా. ఇప్పుడు కర్టన్స్ ఉన్నా గూడా ఇవి అస్తమాను తీసే ఉంటాయి. సో అట్లా క్లమ్జీగా అనిపిస్తే మనకే అనిపిస్తది, ఏంటా ఇట్లున్నాయి అనేసి. అంటే ఎప్పుడు ఏమి ఉండవులేండి, సర్దుకుంటూనే ఉంటాను. బట్ ఊరు వెళ్ళొచ్చిన తర్వాత గానీ, వెళ్ళేటప్పుడు గానీ కొంచెం అట్లా అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఇంక అట్లాగా పిల్లలవి, నావి అయితే ఈ రోజు వరకి సర్దాను. ఇంక తర్వాత మళ్ళీ వాస్విక్ లంచ్ బాక్స్ టైమ్ అవుతుందని చెప్పేసి ఇంకా అట్లా ఆపేసా అనమాట. ఇంక తర్వాత మా వారియి కూడా సర్దేయాలి. సో అట్లాగా మొత్తం గూడా ఇంకా లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇంకా పిల్లలకి ఈ ఉండే క్లాత్స్ అన్నీ గూడా తీసి పెట్టేస్తున్నాను. సో ఫైనల్‌గా ఇదిగోండి ఇట్లా అయితే సర్దేశా అనమాట. ఇంకా మా వారి బుక్కలవి పెండింగ్ ఉన్నాయి, అవి గూడా సర్దుతాను. ఇంకా పైన షెల్ఫ్స్ అవి గూడా కొంచెం అట్లా సర్దాలనమాట. ఇంకా యూజ్ అవ్వని క్లాత్స్ అన్నీ కూడా అదిగోండి ఆ సంచికైతే అయ్యాయి. సో అది ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.